హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ లాకెట్తో ఇన్విజిబుల్ చైన్ చూపిస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే గోల్డ్ బేస్ తీసుకొని ఇట్లా ఐపిన్ని కట్ చేసుకొని గ్లూ సహాయంతో స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఐపిన్ మీద గ్లూ అప్లై చేసి ఒక 2 మినిట్స్ అట్లా లీవ్ చేసినాక ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసి 8K ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని స్టిక్ చేసుకోవాలి. నేను 5 కుందన్స్ పెడుతున్నాను ఫ్లవర్ షేప్లో. మీ దగ్గర గోల్డ్ బేస్ అవైలబుల్గా లేకపోతే OHP షీట్ మీద అయినా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని వాటి మీద ఇంకొక 5 కుందన్స్ పెట్టుకోవాలి. ఇట్లా కలర్స్ మన ఇష్టం, మనకి ఏ కలర్ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్గా ఉంది. నేను మెటీరియల్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మధ్యలో ఇట్లా గ్లూ అప్లై చేసుకొని జిర్కోన్ స్టోన్ పెట్టుకోవాలి. కింద నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీది కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. వాట్సాప్ది క్యాటలాగ్ లింక్ ఇస్తాను, అందులో ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. డైరెక్ట్ అందులోకి వెళ్ళి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. గోల్డ్ బేస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, అది లిమిటెడ్ స్టాక్లో ఉంది. మీరు కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అవైలబుల్గా ఉంటుంది. గ్లూ అంతా స్టిక్ అయినాక నేను చూపించినట్టు చిన్న కట్టర్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. గేర్ వైర్ని 16 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక లాక్ బీడ్ ఎక్కించుకొని నార్మల్ది గోల్డ్ బీడ్ తీసుకున్నాను చిన్నది, ఒక లాకెట్, తర్వాత మళ్ళీ నార్మల్ది గోల్డ్ బీడు, తర్వాత మళ్ళీ లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని వాటిని ప్రెస్ చేసుకోవాలి. ఈ చైన్కి ఇంకా నేను సైడ్ కూడా ఏమీ వేయట్లేదు, ఇలా సింగిల్ పెండెంట్తోనే చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు హుక్ కోసం 2 లాక్ బీడ్స్ని పెట్టుకొని, నేను హుక్ని చూపించాను కదా అట్లా పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి లాక్ బీడ్స్ని. సెకండ్ సైడ్ కూడా అంతే, 2 లాక్ బీడ్స్ ఎక్కించుకొని అడ్జస్టబుల్ది చైన్ ఉంటుంది కదా అది పెట్టుకోవాలి. 4 రింగ్స్ పెడుతున్నాను, కొంచెం నెక్ సైజు పెద్దగా ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా కొత్తగా ఏదైనా జ్యువెలరీ కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.